హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్లకు మరొక సంచలన నిర్ణయం అండి. ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. మీరైతే వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో అత్యంత కీలకమైన భాగమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగులకందరికీ కూడా సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే మరో సంచలన నిర్ణయాన్నయితే వెలువరించింది. సో, దీనికి సంబంధించి అత్యంత కీలకమైన ఆదేశాలను కూడా అధికారికంగా జారీ చేయడం జరిగింది. రాష్ట్ర పరిపాలనలో సమూల మార్పులు తీసుకురావాలనే సంకల్పంతో ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక లావాదేవీలను క్రమబద్ధీకరించాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నూతన ఉత్తర్వుల ప్రకారంగా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల ఇచ్చే జీతాల చెల్లింపుల ప్రక్రియలో ఒక భారీ మరియు విప్లవాత్మకమైన మార్పు చోటు చేసుకోబోతోంది. తెలంగాణ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ సరికొత్త విధానం ద్వారా పరిపాలనలో పారదర్శకత పెంచడమే కాకుండా సాంకేతికతను వాడుకుంటూ వేగవంతమైన సేవలు అందించడమే ప్రధాన లక్ష్యంగా అయితే కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఉద్యోగుల జీవన ప్రమాణాలను ప్రభావితం చేసే ఈ వేతనాల జారీ ప్రక్రియలో మరింత పారదర్శకతను మరియు చెల్లింపుల వేగాన్ని పెంచేలాగా ఈ సరికొత్త నిర్ణయాన్ని ప్రభుత్వం ఇప్పుడు వెలువరించనుంది. సో, ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు మరియు కార్పొరేషన్లలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులందరికీ కూడా రాబోయే ఏప్రిల్ నెల నుండి ఐఎఫ్ఎంఎస్, ఇంటిగ్రేటెడ్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఐఎఫ్ఎంఎస్, ఎంఐఎస్ అని చెప్పేసి ఈ కేంద్రీకృత పోర్టల్ ద్వారానే జీతాలను విడుదల చేయాలని ప్రభుత్వం అత్యంత కీలకమైన మరియు సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతానికి రాష్ట్రంలోని వివిధ విభాగాల్లో మరియు కార్పొరేషన్లలో వేర్వేరు రకాలైన చెల్లింపుల పద్ధతులు అంటే మాన్యువల్ పద్ధతులు లేదా వేర్వేరు సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫామ్‌లు అమల్లో ఉన్నాయి. దీనివల్ల ఏ విభాగంలో ఎంత నగదు ఖర్చవుతుంది, ఎవరికి జీతం అందింది అనే విషయంలో స్పష్టత లోపించేదనమాట గతంలో. సో, ఈ పాత విధానాల స్థానంలో ఒకే ఒక్క కేంద్రీకృతమైన వ్యవస్థను తీసుకురావడం ద్వారా రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై పట్టు సాధించవచ్చని మరియు కఠినమైన ఆర్థిక క్రమశిక్షణను సాధించవచ్చని ప్రభుత్వం బలంగా భావిస్తోంది. దీనివల్ల ప్రతి పైసా ఖర్చుపై కూడా నిఘా ఉంచడమే కాకుండా బడ్జెట్ నిర్వహణ కూడా సులభతరం అవుతుంది. ఐఎఫ్ఎంఐఎస్ పరిధిలోకి ఈ చెల్లింపుల ప్రక్రియ రావటం వల్ల అనేక రకాలైన ప్రయోజనాలు ఉద్యోగులకు మరియు ప్రభుత్వానికి కలగనున్నాయి. ఇందులో మొదటిది రాష్ట్ర ఖజానా నుండి జరిగే ప్రతి ఒక్క రూపాయి చెల్లింపుపై కూడా ప్రభుత్వానికి అత్యంత స్పష్టమైన మరియు ఖచ్చితమైన నివేదిక అందుబాటులో ఉంటుంది. గతంలో కొన్ని విభాగాల్లో లేదా స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి కార్పొరేషన్లలో జీతాల విడుదల విషయంలో తీవ్రమైన జాప్యం జరిగేది. అంటే ఒకటో తారీఖున రావాల్సిన జీతం కొన్నిసార్లు 15 తేదీ వరకు కూడా వచ్చేది కాదు. ఈ కొత్త విధానం అమల్లోకి రావటం వల్ల అటువంటి జాప్యానికి పూర్తిగా చెక్ పడుతుంది. ప్రతి విభాగం తమ ఉద్యోగుల వివరాలను ఈ పోర్టల్‌లో ముందుగానే నమోదు చేయటం వల్ల అకౌంటబిలిటీ అంటే జవాబుదారీతనం విపరీతంగా పెరుగుతుంది. దీనివల్ల సకాలంలో అంటే ప్రతి నెల నిర్ణీత గడువులోపు ఉద్యోగుల ఖాతాల్లో నగదు నేరుగా జమ అవుతుంది. ఈ ప్రక్రియ వల్ల అన్ని ప్రభుత్వ విభాగాలు మరియు కార్పొరేషన్ల వేతన వివరాలు, పన్ను కోతలు మరియు ప్రావిడెంట్ ఫండ్ వివరాలన్నీ కూడా ఒకే పోర్టల్‌లో అందరికీ అందుబాటులో ఉంటాయి. ఇది ఉద్యోగులకు తమ ఆర్థిక స్థితిని సరిచూసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. అయితే ఈ కొత్త నిబంధనల మధ్య ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితిపై ఇంకా ఒక రకమైన సస్పెన్స్ కొనసాగుతోంది. రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు కార్పొరేషన్ ఉద్యోగులకు ఈ ఐఎఫ్ఎంఐఎస్ నిబంధన వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసినప్పటికీ, థర్డ్ పార్టీ ఏజెన్సీల ద్వారా పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ సిబ్బంది విషయంలో ప్రభుత్వం ఇంకా ఎటువంటి తుది నిర్ణయం తీసుకోలేదు. వీరిని కూడా నేరుగా ఐఎఫ్ఎంఎస్ పరిధిలోకి తీసుకొచ్చి జీతాలు చెల్లిస్తే ఏజెన్సీల ప్రమేయం తగ్గుతుంది. కానీ దీనివల్ల కొన్ని చట్టపరమైన చిక్కులు రావచ్చు. అందుకే ఈ అంశాన్ని వచ్చే కేబినెట్ సమావేశంలో అత్యంత సమగ్రంగా చర్చించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి కూడా ఇదే పద్ధతిలో న్యాయం చేయాలా లేదా అనే దానిపై ఒక స్పష్టతమైన నిర్ణయం తీసుకోనున్నారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు కూడా తమకు ఒకటో తారీఖున జీతం అందేలాగా ఈ వ్యవస్థలో చేర్చాలని వారు ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు. మరి భారీ మార్పుల ద్వారా ప్రభుత్వం కేవలం
జీతాలు ఇవ్వడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా తన ఆర్థిక నిర్వహణను, ఫినాన్షియల్ మేనేజ్‌మెంట్‌ను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తోంది. ప్రతి నెల వేతనాల విషయంలో ఉద్యోగులకు ఉండే గందరగోళం లేదా బ్యాంక్ లోన్‌లకు సంబంధించి పే స్లిప్‌ల సేకరణలో ఎదురయ్యే ఇబ్బందులు ఈ ఆన్‌లైన్ విధానం వల్ల పూర్తిగా తొలగిపోతాయని ఆర్థిక మరియు పరిపాలనా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఉద్యోగుల కుటుంబాల ఆర్థిక ప్రణాళికలపై ఈ నిర్ణయం సానుకూల ప్రభావం చూపబోతోంది. ప్రభుత్వం తీసుకున్న ఈ వ్యూహాత్మక అడుగు పరిపాలనలో సాంకేతిక విప్లవానికి నాంది పలుకుతుందని చెప్పవచ్చు. ఏప్రిల్ నుండి ప్రారంభం కాబోయే ఈ నూతన ఆర్థిక ప్రయాణం తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ చరిత్రలో ఒక కీలక మైలురాయిగా అయితే నిలిచిపోనుంది అని చెప్పొచ్చు. ప్రభుత్వం నుంచి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం మరియు ఈ విధానం అమలు తీరును గమనించడానికి ఉద్యోగ సంఘాలు కూడా సిద్ధంగా అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మొత్తంగా ఏమైతుందంటే టోటల్‌గా జీతాల చెల్లింపులలో అంటే జీతాలు మరియు పెన్షన్ల చెల్లింపులలో భారీ మార్పే తీసుకురాబోతుందనమాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం జీతాల చెల్లింపు విధానంలో విప్లవాత్మక మార్పయితే తీసుకొనొచ్చిందండి ఇప్పటికే. పరిపాలనలో పారదర్శకత మరియు ఆర్థిక క్రమశిక్షణ లక్ష్యంగా అయితే ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకొని రావడం జరిగింది. మరి ఆ నిర్ణయం ఏమిటంటే ఏప్రిల్ నుండి మనకు వచ్చే ఏప్రిల్ నుంచి ఐఎఫ్ఎంఐఎస్ ద్వారానే జీతాలు. అంటే రాబోయే ఏప్రిల్ నెల నుండి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్‌ల ఉద్యోగులకు జీతాలు ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్ ద్వారానే చెల్లింపులైతే చేస్తారు. మాన్యువల్ లేదా వేర్వేరు సాఫ్ట్‌వేర్ విధానాలకు ఇప్పుడు ముగింపు. సో, మాన్యువల్ పద్ధతులు మరియు వివిధ రకాల సాఫ్ట్‌వేర్ల ద్వారా ఈ యొక్క జీతాలు జమ చేసే పద్ధతికి ముగింపు తెరబడిందనే చెప్పాలి. సో, ఎందుకిలా చేస్తున్నారంటే ముఖ్యంగా పారదర్శకత మరియు సకాలంలో జీతాలు. ప్రతి రూపాయి చెల్లింపుపై కూడా స్పష్టమైన లెక్క ప్రభుత్వానికి అందుతుంది. అంటే డీటెయిల్స్ ఉంటాయన్నమాట. జీతాల ఆలస్యానికి పెట్టగలిగేటటువంటి ఈ యొక్క నిర్ణయం. ప్రతి నెల నిర్ణీత గడువులోనే జమ చేసేదానికి వీలవుతుంది. పే స్లిప్స్, పన్నుల కోతలు, మళ్ళీ అంటే ఇన్‌కమ్ టాక్స్ అవి మళ్ళీ పీఎఫ్ వివరాలు ఒకే పోర్టల్‌లో అందుబాటులో ఉంటాయి ఇవన్నీ గూడా. సో, మొత్తం ఒక చోటికే తీసుకురావడం అని చెప్పొచ్చు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులపై స్పష్టత లేదు ప్రస్తుతానికి. రెగ్యులర్ మరియు కార్పొరేషన్ ఉద్యోగులకు మాత్రమే ఈ విధంగా వర్తింపు చేస్తోంది. ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి ఐఎఫ్ఎంఐఎస్ పరిధిలోకి తేవాలా? వద్దా? అనే నిర్ణయం ఇంకా ఖరారు కాలేదు. ఇంకా ఈ అంశంపై క్యాబినెట్‌లో చర్చించి తుది నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. మరి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై పట్టు బలపడుతోందని చెప్పొచ్చు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు, పారదర్శకంగా లావాదేవీలు తెలంగాణ పాలనలో ఇది ఒక కీలక మైలురాయిగా అయితే నిలవనుంది. సో, మొత్తానికి ఐఎఫ్ఎంఐఎస్ ద్వారా జీతాల చెల్లింపు విధానం తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థలో ఒక కీలక సాంకేతిక సంస్కరణగా అయితే మారబోతోందని చెప్పవచ్చు. సో, దీనిపై ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వీడియో రూపంలో అందిస్తాను. సో, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.